అనేక జనములను శిష్యులుగా కూడా తయారు చేయాలంట. మరి మీ చర్చిలో నుంచి ఇంతవరకు ఎంతమంది శిష్యులు తయారు చేశారు? ఇది క్వశ్చన్ మార్క్ ఏమో అడగకూడదేమో, నేను అడుగుతా, నాకేం భయం లేదు. మీ చర్చిలో నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సువార్థికులు మీరు తయారు చేశారు? ఒకవేళ తయారు చేయకపోతే ఆత్మీయంగా మీ చర్చి చచ్చిపోయి ఉంది. ఒక పిల్లలు లేని గొడ్రాలకి ఎంత బాధ అయితే ఉంటుందో దేవుడి పట్ల ఈ మందిరం గురించి కూడా అంతే బాధ ఉంటుంది. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు అందరూ అనుకుంటా ఉంటారు, నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నాకు ఆ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చిందని. నీ జీవితానికి శ్రమ వచ్చింది ఎందుకు వచ్చిందంటే నువ్వు సువార్తను ప్రకటింపకపోవడం వల్లే వచ్చింది. పౌలు గారికి అదే వచ్చింది. అయ్యో, సువార్తను నేను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మీకు దేవుడు మరింత మంచి లైఫ్ ఇచ్చాడు, మరి మిమ్మల్ని దేశ ఆర్థిక రాజధానిలో కూర్చోబెట్టాడు. మరి మీరంతా ఏ మేరకు తీస్తున్నారో నాకు తెలియట్లా. దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు? మీది అసలు ఏ ప్రాంతం? మీ పూర్వీకులది ఏ ప్రాంతం? మీ పెద్దలది ఏ ప్రాంతం? అసలు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు? దేవుడు ఎందుకు పంపించాడు? ఆదివారం ఏదో వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోవటానికి దేవుడు మిమ్మల్ని ముంబైలో పెట్టింది? ముంబైలో నశించిపోయే ప్రజలు అనేక మంది ఉన్నారు. పాపం పీటరేగిపోతుంది. వాళ్ళందరికీ మీరు ఏమైనా సువార్త చెప్తారేమోనని ముందుగానే మీ పెద్దోళ్ళు ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని కూడా రకరకాల జాబులు ఇచ్చి పంపించాడు. ఆ పని మర్చిపోయారు, మీ ఇష్టానుసారం మీ పనులు చేసుకుంటున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సరే, మీకు కుదరదు, కనీసం మీ పక్క వారికన్నా ప్రకటించాలి. ప్రకటించలేకపోతే మీరు ఎక్కడ అసలు క్రైస్తవులను చెప్పుకోబాకండి, సిగ్గుచేటు. మీరు క్రైస్తవులు అయితే మీ సాక్ష్యం నీట్గా ఉండాలి. మీ నోట్లో నుంచి సువార్త మాటలే పలకాలి. బాగున్నారా? మీ ద్వారా ఒక కసి చూసినాను. అప్పుడు ఎలా అంటే వచ్చి చెప్పినారు, ఇప్పుడు కూడా అదే కసితో చెప్పారు. ఇప్పుడు